అందరికీ నమస్కారం అండి. ముందుగా మన పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఈరోజు పర్యావరణం ఎంత కలుషితమైందో మనందరికీ తెలిసిందే. ప్రకృతిని కాపాడటం మనం ధర్మం. ఎందుకంటే ప్రకృతి కనుక అనుకూలించకపోతే ఈ జీవరాశులు ఏది కూడా సక్రమంగా హ్యాపీగా బ్రతకలేవు. మరి సత్యం తెలిసి కూడా దాన్ని అమలు జరపలేకపోతున్నారు. ఇవాళ ఏదో ఆధునికంగా అభివృద్ధి చెందాం, వైజ్ఞానికంగా ఎదిగాం అనుకుంటూ మరి ఎన్నో రకాలటువంటి చెట్లని కొలగొట్టేసి రకరకాల బిల్డింగ్స్, రిసార్ట్స్ ఎన్నో కట్టేసుకుంటూ వచ్చు ఈ ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు. మరి ప్రకృతి ఒక కన్న తల్లి లాంటిది. ఆ ప్రకృతి మాత్రం కానీ మనం సంరక్షించుకోకపోతే మున్ముందు మన జీవితాలు ఎంతో దుర్భరంగా ఉంటాయి. ఈ సత్యం అందరికీ తెలిసిన సహజం ఏంటంటే తప్పులు చేసేవారికి అందరికీ తప్పున సంగతి తెలిసినా దాన్ని సరిదిద్దుకోలేకపోవటం అదొక అజ్ఞానం, అవివేకం కూడాను. కాబట్టి మనందరం కూడా ఎవరికి వారు, అంటే వారు పాటించట్లేదు వీరు పాటించట్లేదు కదా అనుకుంటా, ఎవరికి వారు ఇది నేను ఆ ప్రకృతి పర్యావరణాన్ని సంరక్షించాలనే ఉద్దేశంతో సాధ్యమైనంత వరకు మనమే మరి సాధ్యం చెట్లుని మళ్ళీ కొత్తగా చెట్లు నాటుతూ అవకాశం ఉన్నంత వరకు మరి ఇతరులను కూడా ఈ జ్ఞానాన్ని చెప్తూ ఈ ప్రకృతిని సంరక్షించుదాం. ప్రకృతి లేకపోతే మనకేమీ భవిష్యత్తు అనేది లేదు. కాబట్టి ప్రకృతిని కాపాడదాం. ఓకే, థ్యాంక్ యూ.